మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభమవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒకరోజు కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వలన చాలామంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతోంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలే చెప్తున్నాను అనుకుంటున్నాను. తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు, వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు, మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తున్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాము కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరకు వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి ఆ ఓర్బిట్లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడైతే ఉన్నాడో ఆ జాతకుడికి శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలామంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలామంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలను చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్టే ఒక రకంగా. ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతోంది, అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది, 13 డిగ్రీలు, 20 డిగ్రీలు ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాలు కూడా కొద్దిగా
కొద్దిగా మారే అవకాశం, అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఆయనతో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దానివల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానము అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవానుడి ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలనే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. మిథున రాశి వారికి శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చెప్పుకోబోతున్నాము. అయినా జూలై 27న వక్రగతిలో ప్రారంభిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి 5 రోజుల పాటు జూలైలోను, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు పూర్తిగాను, డిసెంబర్ నెలలో 9వ తారీఖు వరకును టోటల్గా 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. 27వ తారీఖు జూలైన ఆయన 20 డిగ్రీల దూరంలో ఉన్నారు. అక్కడ నుంచి రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి ప్రారంభమై ఆయన వెనక్కి నడవటం మొదలుపెట్టారు. అంటే నిజానికి వెనక్కి నడవటం ఉండదండి, రిట్రోగ్రేషన్ అనేది లేనే లేదు. కానీ వివిధ 9 గ్రహాలకి 9 రకాల ఓర్బిట్ అంటే కక్షలు ఉంటాయి, తిరిగేటటువంటి కక్ష. ఆ కక్షలో చిన్నగా ఉన్నటువంటి గ్రహం ముందుకు వెళ్ళడం ద్వారా ఇది వెనక్కి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతే తప్పితే ఏ రాహుకేతువులు తప్పితే ఏ గ్రహాలకి రిట్రోగ్రేషన్ లేనే లేదు. అవి ఛాయాగ్రహాలు. సరే, ఇక్కడ మనకి 20 డిగ్రీల నుంచి 13 డిగ్రీలు వస్తున్నారు అన్నట్టయితే ఇక్కడ జరిగేది ఏంటి అన్నట్టయితే, ఒకసారి మీరు ఈ ఫలితాలన్నీ కూడా 14 డిగ్రీల్లో ఉన్నప్పుడు మీకు ఈ విధమైన ఫలితం ఇచ్చాడు. అలాగే 15లో, 17లో, 16లో, 20 వరకు ఏ ఫలితాలు ఇచ్చాడో అవి మళ్ళీ వెనక్కి రావడం ద్వారా ఆ ఫలితాలన్నీ కూడా మళ్ళీ మీకు పునరావృత్తి అవుతున్నాయి. కాకపోతే ఇంకా తేడా ఎక్కడా అంటే, ఆయనతో పాటు వేరే గ్రహం ఏదైనా ఉన్నట్టయితే వాటి యొక్క ఫలితాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ 20 డిగ్రీలు కానీ 13 డిగ్రీలు కానీ మీనరాశిలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు ఈ మిథునాన్ని తీసుకున్నట్టయితే దశమ స్థానం అవుతుంది. ఆయన ఆ మీనం నుంచి వెనక్కి కనుక వచ్చుంటే, కుంభంలో ప్రవేశించి ఉంటే అప్పుడు మనం వెనక రాశి ఫలితాలు చెప్పుకోవాలి. చాలామంది మిత్రులను కూడా మరి చూస్తున్నాను నేను, కుంభరాశి ఫలితాలను ఎక్కువగా చెప్పేస్తున్నారు. రాశి మారలా, మీకు వక్రించినా కూడా దృష్టి అక్కడి నుంచే పడుతోంది. కాబట్టి ఏ స్థానం నుంచి వక్రంగా చూడని, రుజుమార్గంలో నీ దృష్టి పడని, ఏదైనప్పటికీ కూడా నీకు దశమ స్థానం నుంచే దృష్టి పడుతోంది మిథునం వారికి. కాబట్టి మీకు ఆ దశమ స్థాన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు. కుంభరాశి ఫలితాలు చెబితే తప్పు. నో డౌట్, మీకు ఏ విధమైన సందేహం కానీ అనుమానం కానీ అక్కర్లేదు. మీరు శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. అవుట్గా అలా ఊరికి టచ్ చేసి వదిలేస్తే మాత్రం మనకు పూర్తి అవగాహన ఏర్పడదు. మీరేం తక్కువవారు కాదు, మీరు అసాధ్యులు. కొంచెం లోపలికి దృష్టి పెట్టి లోపలికి వెళ్ళినట్టయితే శాస్త్రంలోకి తప్పకుండా మీకు ఈ విషయం దొరుకుతుంది. ఇక్కడ ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ శని భగవానుడు మిథున రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్న మనకు శాస్త్రం ఏం చెబుతోంది అన్నట్టయితే, వ్యాకులం శోక సంతాప పాపం ఉద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నంచ దశమస్తే భవేశ్యనో అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. తద్వారా మీకు తాత్పర్యం చెప్పేస్తాను, ప్రతి పదార్థం మీకు కూడా అవసరం లేదు. కాబట్టి శని దశమ స్థానంలో ఉన్నప్పుడు విచారం, వివిధ రూపాలైనటువంటి కష్టాలు, పాపకార్యాలు చేయటం, పాపకార్యాలు చేయటమే కాకుండా పాపకార్యాలు చేయాలి అనేటటువంటి సంకల్పం మనసులోకి రావటం, చేయు వృత్తుల్లో ఏ వృత్తి అయితే, ప్రతివాడు ఏదో వృత్తి మరి పూర్తిగా అవయవ లోపాలు లేకపోతే అంగవికలరు, అది కూడా కొంత స్టేజ్ వరకు చేస్తారు. అంగవికలత్వం ఉన్నా కూడా పూర్తిగా ఎందుకో పనికిరాని స్థితిలో అంగవైకల్యం
ఉంటుంది. 100% మనం చెప్పేసి ఉన్నాయిలేండి. రైల్వే టికెట్ కోసం వాటి కోసం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు ఎంత పర్సంటేజ్ అనేసి. అట్లా ఇంక వాడు ఏ పని చేయడానికి పని చేయడు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఏ పని చేయడు. కానీ మిగతా వారందరూ కూడా ఏదో పని చేస్తూనే ఉన్నారు. చాలామంది గుడ్డివాళ్ళు, ముసలివాళ్ళు, చెవిటివాళ్ళు అనేక రకాల వ్యాపారాలు చేసుకుని వాళ్ళు పొట్ట పోషించుకుంటున్నారు. ఐడియల్గా అంటే ఊరికే స్తబ్దుగా అలా కూర్చుని అమ్మో నాన్నో పెడితే తినేటటువంటి వాళ్ళు అది కర్మ. అది ఇంకా అది ఆ రకంగా కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది ఇంకా దౌర్భాగ్యం, అన్ని అవయవాలు బాగుంటాయి, మంచి ఆరోగ్యంగా ఉంటాడు, 10 మంది వస్తే కలిపి ఒక్కడో కొట్టగలిగిన స్టేజ్లో ఉంటాడు, కానీ ఏ పని చేయడు. మహా దౌర్భాగ్యం. ఇంకంతకంటే దౌర్భాగ్యం వీడికంటే ఆ 100% అంగవైకల్యం ఉన్నవాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకు ఇవన్నీ ఉండి ఏం చేయాలి? నువ్వు తిండి దండగా నువ్వు లేకపోతే నువ్వు తినే తిండి ఇంకో ఇద్దరు తింటారు శుభ్రంగా. ఆ విధమైనటువంటి దౌర్భాగ్యం కాకుండా ఏదో పని చేస్తుంటారు. అటువంటి చేసేటటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మామూలుగా చేసేవాడికి, గట్టిగా ఉండి చేసేవాడికి చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా కొంచెం తట్టుకుంటాడు. పాపం మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, అంగవికలరు, గుడ్డివాడు, చెవిటివాడు, నడ్డివాడు, ఎవరెవరు నడవలేనివాడు, ఏదో పాపం అలాగే మిల్లుగా నడుచుకుంటూ ఏదో రూపాయి సంపాదించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ వృత్తిలో ఆటంకాలు కలిగితే వాడు తట్టుకోవడం చాలా కష్టం అవుతుంటుంది. ఈ విధమైనటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అన్ని విషయాల్లోనూ చికాకులేనండి దశమస్థానంలో ఉన్నప్పుడు. అందుచేత ఈ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మిథునం వాళ్ళకి వృత్తిపరమైనటువంటివి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి వీరు కూడా తప్పకుండా ఈ 2.5 సంవత్సరాలలో అంటే మీనరాశిలో ఉండగా ఫలితాలు వేరుంటాయి. ఏళ్ళనాడు శనినే 3 7.5 అంటారు. ఇక్కడ 3 రాసుల్లో సంచారం, 3 రాసుల్లో సంచారం ఒకే ఫలితము కాదు. కాబట్టి ఇప్పుడు ఈ దశమ స్థానంలో కూడా ఏళ్ళనాడు శనికి సంబంధించి కాదు, కానీ దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి ఇన్ని కష్టాలని చెప్పుకున్నాం కదా, ఈ కష్టాల నుంచి బయటపడాలి అన్నట్టయితే తప్పకుండా వీరు జపశాంతులు చేయించుకోవటం ఇంపార్టెంటు. చేసుకోలేని వాళ్ళు శని త్రయోదశి రోజున గుళ్ళోకి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోండి. చిన్న తక్కువ ఖర్చులో పోతుంది. లేదా ఒక బ్రాహ్మడికి ఏదో నువ్వు దానం ఇచ్చుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా వాటి యొక్క అందరూ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారా? ఉండలేకపోవచ్చు. కాబట్టి ఈ విధమైనట్టు చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉన్నాయి. లేదా 41 రోజు నవగ్రహాల చుట్టూ తిరగండి. ఆ 41వ రోజున కాసిన నువ్వులు, ఓ 10 రూపాయలు నువ్వులు తీసుకుని ఆ స్వామివారికి పాదాల దగ్గర వేయండి, నమస్కారం పెట్టుకోండి. స్వామి నీ దుష్ప్రభావం నుంచి నన్ను కాపాడని చెప్పి నమస్కారం పెట్టుకోండి. ఇంకొక పొరపాటు చేస్తున్నారు శనీశ్వరుడి దగ్గర. నేను కళ్ళతో చూస్తున్నా, ఈ 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ప్రతి మనిషికి బొట్టు పెట్టి చెప్పలేము, చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పేదా, నీకంటే నేను గొప్ప పండితుని అనేటువంటి మహానుభావులు కూడా ఉన్న కాలం ఇది. అందుచేత సభాముఖంగా చెప్తున్నాను, ఎందుకంటే నన్ను అడగలేడు కాబట్టి. అంటే నెంబర్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ నవగ్రహాలు అంటరాని వారు కాదు. ఇప్పుడే శ్లోకంలో కూడా చెప్పుకున్నాం, జనార్దనుడే ఆ ఫలితాన్ని మనకిస్తాడు నవగ్రహ రూపాల్లో అనేసి. అందుచేత ఎప్పుడు ఏ గ్రహానికి పూజ చేసినా స్నానం చేసేయటము, కాళ్ళు కడుక్కోవటము, ఆ బట్టలు విడిచేయటము, ఇట్లాంటి పనులు చేయకండి. లేనిపోని పాపాన్ని మీరు మూట కట్టుకున్నట్టే అవుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి వాటిని మనకు పంపించారు. జనార్దనుడే ఆ రూపాలు దర్శించాడని మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి దానం ఇచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కో, కళ్ళు తుడుచుకో, ఇంటికి వెళ్ళి స్నానం చేసి, ఏమి ముట్టుకోకు, ఎవరింటికి వెళ్ళకమధ్య, ఇవన్నీ దేవుడండి. మరి తెలిసి చెప్తున్నారా? లేకపోతే ఎవరో శాస్త్ర ప్రమాణం అంటే ఎవడో నా బోటాడు ఎవడో రాసి పెట్టేసి ఉంటాడు అక్కడ. అది శాస్త్ర ప్రమాణం కాదు. శాస్త్ర ప్రమాణం అంటే పెద్దవాళ్ళు వాడు రాయాలి, దాన్ని మనం శాస్త్ర ప్రమాణంగా స్వీకరించాలి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ నవగ్రహ ఇందులో మనం చెప్పిన వాటిలో మీ ఆర్థిక పరిస్థితిని బట్టి జపమా, లేకపోతే 40 రోజులు తిరగటమా, లేకపోతే నువ్వు దానం చేసుకోవటమా, తైలాభిషేకం చేసుకోవటం అనేది మీ నిర్ణయం. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు చేసుకోండి. ఆ దోషం తొలుగుతుంది. కొంతవరకు మీకు బాధలు పూర్తిగా తగ్గిపోతాయని మాత్రం అనుకోకండి. ఎప్పుడు కూడా 3వ అంతస్తు నుంచి మీరు పడవలసిన యోగం ఉంది అనుకుందాం. 3వ అంతస్తు నుంచి పెడితే మొత్తం 5-6 కీళ్ళు ఇరిగిపోతాయి, ఎముకలు ఇరిగిపోతాయి. అటువంటిది 3వ మెట్టు నుంచి పడ్డారు, ఏం కాదు, లేచి దులిపేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. పడ్డం అయితే గ్యారంటీ. అంత మాత్రం పూర్తిగా తొలగిపోతుందని మాత్రం ఎక్కడా లేదండి. దోషానికి దాన్ని సాంద్రత, తీవ్రత తగ్గించడం కోసం వరకు మాత్రమే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో చెప్పాలంటే చాలా వెళ్ళిపోతుంది సబ్జెక్ట్ ఎక్కడికో. దృఢ కర్మలు, అదృఢ కర్మలు అని ఉంటాయి.
దృఢకర్మ ఉందనుకోండి, చాలా గట్టిగా మనం చేసిన పాపం, వాడు ఆ 3వ మెట్టు మించి పడి కూడా కాలు కొట్టుకున్నవాడు ఉన్నాడు. 3వ అంతస్తు మించి అక్కర్లా, ఆ 3వ మెట్టు మించి కూడా, అది దృఢకర్మ. అదృఢ కర్మలు ఉన్నాయి, ఏం కాదు. 3వ అంతస్తు మించి పడి కూడా 2 రోజులు హాస్పిటల్లో మామూలుగా తిరిగేసి ఉన్నాడు, ఒక ఎం కూడా విరగల వాడికి. అదే మరి దైవం, అదే దైవం. ఆ దైవం అంటే ఎక్కడో కాదు, మనం చేసే కర్మలే. అందుచేత దృఢకర్మలు అదృఢ కర్మలను కూడా ఉంటాయి. అందుచేత పూర్తిగా పోతుందని అనుకోక్కర్లేదు, పూర్తిగా పోతుంది కూడా, 2 కూడా మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి. శుభం భూయాత్.